శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి మరికొన్ని గంటల్లో జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. మకర రాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, ఏ ఏ అంశాలలో అనుకూలత ఉంటుంది, ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనే అంశాలతో పాటుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాలకు వస్తే 12 రాశులలో 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి గ్రహాలలోనే శనిదేవుడు. మకర రాశి వారి గురించి చూస్తే కనుక ఏవైనా పనులు చేయాలి అనుకున్నా వాటి మీద పూర్తిగా మనస్సును లగ్నం చేయడానికి, అంటే పని మీద పూర్తి శ్రద్ధ వహించడానికి మీరు కొంచెం బద్ధకిస్తారు. తద్వారా మానసికంగా కారణంగా శారీరకంగా బద్ధకం వలన మీరు పనులకు ఆటంకాలు అనేవి ఏర్పరచుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే బద్ధకాన్ని వదిలేయాలి. ఏ పని అయినా కూడా సకాలంలో చేయడానికి ప్రయత్నించాలి. మకర రాశి వారికి ఈ సమయంలో చూస్తే తమ ఆలోచనలను తారుమారు చేస్తున్నారు. దీనివలన మీకు ఏవైతే లక్ష్యాలు కానీ టార్గెట్స్ కానీ పెట్టుకొని పనులను చేస్తున్నప్పటికీ కూడా అది పూర్తి అవ్వకముందే మీ యొక్క ఆలోచనలను ప్రక్కదారి పట్టిస్తున్నారు. ఇక అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి కష్టాలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి కూడా ఇప్పుడు బయటపడతారని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మకర రాశిలో జన్మించిన జాతకులకు ప్రతిరోజు కూడా శని మహాస్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మకర రాశి వారికి శని సంచారం అనేది ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఈ రాశి వ్యక్తులకు మీకు కుదిరితే గనుక వారానికి ఒకసారైనా రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. ఇక పంచదార, పాలు కలిపినటువంటి పదార్థాన్ని చెట్ల మొదల్లో పోసి 2 అగరవత్తులు వెలిగించినట్లయితే గనక ఈ మకర రాశి వారికి శని దేవుడి యొక్క ప్రభావం అనేది విపరీతంగా కలుగుతుంది. అంటే శని ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఎలాంటి సమస్యలు, బాధలు అనేవి రాకుండా ఉంటారు. మకర రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యాలలో విజయం లభించే అవకాశం అనేది విపరీతంగా కనిపిస్తోంది. ఉత్సాహంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా విజయాలను అందిస్తుందని చెప్పుకోవాలి. పట్టుదలతో మీరు చేసే ఏ పని అయినా కూడా చక్కటి విజయాలను అందుకుంటారు. మీతో గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ యొక్క సంస్కారం అనేది కాపాడుతుంది. పెట్టుబడులు అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఏ పని చేసినా కూడా పూర్తి ఆలోచన చేసిన తర్వాతనే చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఉండే సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు విజయవంతంగా మారబోతూ ఉంది. వ్యాపార పరంగా కూడా నూతన పనులు ప్రారంభిస్తారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ యొక్క మకర రాశి వారికి ఇప్పటి వరకు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా పెద్దవారిని మీరు సంప్రదించి ఏ నూతన పని అయినా చేయడం మంచిది. మకర రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.